Hello everyone, this is Fani Kumar and welcome to my YouTube channel. So ఈ వీడియోలో మనం పాలీసెట్ 2021 ప్రిపరేషన్ గురించి నేర్చుకుందాం. దాంట్లో భాగంగా ఎలక్ట్రిక్ కరెంట్ అనే లెసన్ గురించి నేర్చుకుందాం. సో ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ రిగార్డింగ్ పాలీసెట్ 2021 ప్రిపరేషన్. అయితే మన స్టూడెంట్స్ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్కి సంబంధించి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, డిలీటెడ్ సిలబస్ కూడా ప్రిపేర్ అవ్వాలా లేదా. సో ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ రిగార్డింగ్ పాలీసెట్ 2021 ప్రిపరేషన్. అయితే మన స్టూడెంట్స్ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్కి సంబంధించి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, డిలీటెడ్ సిలబస్ కూడా ప్రిపేర్ అవ్వాలా లేదా డిలీటెడ్ సిలబస్ కూడా ప్రిపేర్ అవ్వాలా, డిలీటెడ్ సిలబస్ కాకుండా ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనే లెసన్లో పాలీసెట్ 2021కి సంబంధించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ and next one is Ohm's law and next one is electric shock and next one is factors affecting the resistance. These are the topics which we have to pay concentration on electric current lesson. So first one is electric current. ఎలక్ట్రిక్ కరెంట్ గురించి తెలుసుకోవడానికి ముందుగా ఛార్జ్ అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఛార్జ్. సో వాట్ ఈజ్ మెన్ బై ఛార్జ్? దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అండ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగటివ్ ఛార్జ్. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ మీన్స్ ఇఫ్ ఎనీ ఎలిమెంట్ లాసెస్ ఎలక్ట్రాన్స్ దెన్ ఇట్ అటైన్స్ పాజిటివ్ ఛార్జ్. ఏదైనా ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ కనుక లాస్ అయితే దాని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలాగే మరొక ఎలిమెంట్ ఏదైనా సరే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నట్లయితే దాని మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దిస్ ఈజ్ ది పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ ఈజ్ ది నెగిటివ్ ఛార్జ్. సో దట్ ఈజ్ అబౌట్ ఛార్జ్. అలాగే ఎలక్ట్రాన్స్కి ఎప్పుడూ కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్ అండ్ దిస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోనే ఏమంటారు అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఇది ఒక బిట్గా అడగడానికి అవకాశం ఉంది, దీన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. మరి ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ ఎలా రాస్తారు అంటే ఇక్కడ ఏదైనా ఒక కండక్టర్ ఉందనుకుందాము. కండక్టర్ మీన్స్ ది మెటీరియల్ విచ్ ఎలో ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్. సో ఏ మెటీరియల్ గుండా ఎలక్ట్రిసిటీ వెళ్తుందో దాన్ని ఎలక్ట్రికల్ కండక్టర్ అంటారు. ఈ కండక్టర్లో క్యూ అనే ఛార్జ్ వెళ్తుంది అనుకుందాము టీ అనే సెకండ్స్లో. సో క్యూ అనే ఛార్జ్ వెళ్తుంది టీ అనే సెకండ్స్లో. 1 సెకండ్లో ఎంత ఛార్జ్ వెళ్తుందో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. దట్ మీన్స్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ది కండక్టర్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. దాని ఫార్ములా రాయాలి అంటే I ఈజ్ ఈక్వల్ క్యూ బై టీ. I means current and Q means charge and T means time. So దీనికి యూనిట్స్ రాయాలి అంటే ఐకి యూనిట్స్ యాంపియర్స్, ఛార్జ్కి యూనిట్స్ కూలూమ్స్, సో టైంకి యూనిట్స్ సెకండ్స్. సో 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ 1 కూలూమ్ బై 1 సెకండ్. సో ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్యూలో ఏదైతే బిట్గా అడగడానికి అవకాశం ఉంటుందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ టాపిక్, ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ది ఛార్జ్. దట్ మీన్స్ if any element loses electrons it attains positive charge and if any element gains electrons it attains negative charge, and electrons always have negative charge and that flow of electrons is called electric current. So when coming to definition, let it is a conductor and let Q is the charge passing through this conductor for t seconds and the amount of charge passing through this conductor in 1 second is called electric current.
So that's why electric current definition is prescribed here, and current is equal charge by time. This is the formula, and 1 ampere is equal 1 coulomb by 1 second. ఇది మనకి బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. 1 ampere is equal 1 coulomb by 1 second. దీన్ని బేస్ చేసుకుని మనం 3 types of bits కూడా ఆన్సర్ చేయవచ్చు. ఎలాగా అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఇంకేం రాయొచ్చు అంటే 1 coulomb is equal 1 ampere into 1 second. 1 coulomb is equal 1 ampere into 1 second. In the same way, 1 second is equal 1 coulomb by 1 ampere. 1 second is equal 1 coulomb by 1 ampere. ఇవి కూడా మనకి బిట్స్ లాగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఆల్సో డినోటెడ్ బై PD. సో పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్ ఇక్కడ ఒక కండక్టర్ ఉందనుకుందాము. ఈ కండక్టర్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B. ఓకే, సో ఇక్కడ A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని మూవ్ చేయాలనుకుందాం. A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని మూవ్ చేయాలి అని అనుకుందాం. సో ఇలా మూవ్ చేయాలి అంటే కొంత వర్క్ జరగాలి, కొంత వర్క్ అవసరం అవుతుంది. సో దట్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దట్ మీన్స్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ in bringing a unit positive charge from one point to another point in an electric field is called potential difference. సో ఈ డెఫినేషన్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఉన్నటువంటి పాలీసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ అవసరం అవుతాయి, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా అవసరం అవుతుంది. సో వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V ఈజ్ ఈక్వల్ W by Q. V means potential difference. And is equal W means work done. By Q means charge. So what are the units? పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్స్ ఏమిటి అంటే ఏదైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ రాయాలి అంటే యూ హ్యావ్ టు కలెక్ట్ ది ఫార్ములా ఆఫ్ దట్ ఫిజికల్ క్వాంటిటీ. సో వర్క్ డన్కి యూనిట్స్ జౌల్స్, 1 joule బై చార్జ్కి యూనిట్స్ కూలమ్స్. సో 1 coulomb. 1 joule by 1 coulomb ఈజ్ ఈక్వల్ 1 volt. ఇది కూడా మీకు బిట్గా అడగడానికి వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. సో 1 volt ఈజ్ ఈక్వల్ 1 joule by 1 coulomb. దీన్ని బేస్ చేసుకుని మనం ఇంకొక 2 పాయింట్స్ కూడా రాయవచ్చు. 1 joule ఈజ్ ఈక్వల్ 1 volt into 1 coulomb. ఇంకేం రాయవచ్చు, 1 joule ఈజ్ ఈక్వల్ 1 volt into 1 coulomb. 1 volt into 1 coulomb. అలాగే 1 coulomb ఈజ్ ఈక్వల్ 1 joule by 1 volt. 1 coulomb ఈజ్ ఈక్వల్ 1 joule by 1 volt. 1 joule by 1 volt. ఇవి 2 కూడా బిట్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ పాయింట్కి సంబంధించి డెఫినేషన్ మీరు అర్థం చేసుకోవాలి, అలాగే ఫార్ములా V ఈజ్ ఈక్వల్ W by Q ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ బై ఛార్జ్. సో ఈ యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1 volt ఈజ్ ఈక్వల్ 1 joule by 1 coulomb. ఇన్ ది సేమ్ వే 1 joule ఈజ్ ఈక్వల్ 1 volt into 1 coulomb or 1 coulomb ఈజ్ ఈక్వల్ 1 joule by 1 volt. These are all the formulas related to potential difference. Our next topic is Ohm's law. So Ohm's law gurinchi there is an experiment, and here we need not to learn the experiment and we have to learn the main concepts because it is a revision and it should be very useful for our polyset exam. So Ohm's law అంటే ఏంటంటే ఇక్కడ ఒక కండక్టర్ ఉందనుకుందాము. సో హియర్ ఈజ్ 1 కండక్టర్. ఈ కండక్టర్ యొక్క 2 ఎండ్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ కొంత ఉంటుంది. ఈ కండక్టర్ యొక్క 2 ఎండ్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ దిస్ కండక్టర్. ఈ కండక్టర్ గుండా వెళ్ళేటటువంటి కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ మీన్స్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది 2 ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. అంటే ఈ రెండు ఎండ్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే మనం దీన్ని ఏదైనా ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేసాం అనుకుందాము. సపోజ్ దిస్ ఈజ్ ది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అండ్ దిస్ ఈజ్ ది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. సో దీన్ని యామ్మీటర్ హెల్ప్తో ఒక ప్లగ్కి ఉంచి
దీన్ని మనం ఇలా సర్క్యూట్లో కనెక్ట్ చేసామనుకుందాము. సో పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఈ కండక్టర్ గుండా కరెంట్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండక్టర్ గుండా కరెంట్ వెళ్తుందో ఈ యొక్క 2 ఎండ్స్ మధ్య కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో V మీన్స్ వోల్ట్ మీటర్ ఈ 2 ఎండ్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్. సో వోల్ట్ మీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ది వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. అలాగే A మీన్స్ ఇట్ ఈస్ అన్ అమ్మీటర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది సర్క్యూట్. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ఒక కండక్టర్ యొక్క 2 ఎండ్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ దాని గుండా వెళ్ళేటటువంటి కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ ఈస్ ఓమ్స్ లా. V proportional to I. That means the potential difference across the 2 ends of the conductor is directly proportional to the current passing through it. V proportional to I. Or that means V by I is equal constant. V by I is equal constant and it is denoted by R. That means resistance. సో ఈ ఫార్ములా కూడా మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. V by I is equal R. This is Ohm's law. దీన్ని మనం ఎలా రాయొచ్చు? V is equal IR. V is equal IR. This is also Ohm's law formula. అలాగే మనం I is equal V by R. This is also formula. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ బిట్స్. సో ఎక్కడైనా సరే ప్రాబ్లమ్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. V by I is equal to R or V is equal to IR or I is equal V by R. సో దిస్ ఈజ్ ఓమ్స్ లా. అయితే ఓమ్స్ లాని బేస్ చేసుకుని మనకి అడిగేటటువంటి బిట్స్ ఏమిటి అంటే ఓమ్స్ లాని ఏవైతే మెటల్స్, ఏవైతే ఎలిమెంట్స్ ఆర్ ఏవైతే ఓమ్స్ లాని ఒబే చేసేటటువంటి సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా ఆర్ కండక్టర్స్ అన్నిటినీ కూడా ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఓమిక్ కండక్టర్స్ మీన్స్ ది కండక్టర్స్ విచ్ ఒబే ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఓమిక్ కండక్టర్స్. అయితే ఓమిక్ కండక్టర్స్ అంటే ఓమ్స్ లాని ఒబే చేసేటటువంటివి. అలాగే ఓమ్స్ లాని ఒబే చేయని కండక్టర్స్ కొన్ని ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. సో ఓమిక్ కండక్టర్స్ అంటే మెటల్స్ అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్ ఏమిటి? మెటల్స్. ఆల్ మెటల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓమిక్ కండక్టర్స్. దీన్ని బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఫర్ ఓమిక్ కండక్టర్స్ అంటే యూ హ్యావ్ టు రైట్ మెటల్స్. Examples for ohmic conductors means metals. అలాగే examples for non-ohmic conductors means example semiconductors. It is semiconductors. Semiconductors అన్ని కూడా non-ohmic conductors. That means semiconductors did not obey Ohm's law and metals obey Ohm's law. So semiconductors కి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే జెర్మేనియం and silicon. These two are the non-ohmic conductors. మరి ఓమిక్ కండక్టర్స్కి గ్రాఫ్ గీస్తే వీని x-యాక్సిస్ మీద ఐని y-యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇఫ్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆఫ్ ఓమిక్ కండక్టర్స్ ఇట్ ఈస్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇట్ లుక్స్ లైక్ ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. And if you plot a graph between voltage and current of non-ohmic conductors, it should not be a straight line. అది స్ట్రైట్ లైన్ లాగా రాదు. అది ఎలా వస్తుంది అంటే కర్వ్డ్ లైన్ వస్తుంది, జస్ట్ లైక్ దిస్. దిస్ ఈజ్ V and this is I. This is the non-ohmic conductor graph. సో ఓమిక్ కండక్టర్ గ్రాఫ్ ఇలా ఉంటుంది అండ్ నాన్ ఓమిక్ కండక్టర్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ కాన్సెప్ట్, we learned Ohm's law. That means the potential difference across the 2 ends of the conductor is directly proportional to the current passing through it. That is called Ohm's law, and that is denoted by V proportional to I. And to remove the proportionality, there should be a constant, that is V by I is equal constant, and its value is R. That means R means resistance. So V by I is equal R, and this formula can also be written as V is equal to IR or I is equal V by R. When coming to units వైపుకి వస్తే కనుక రెసిస్టెన్స్ యూనిట్స్ కావాలి అంటే V మీన్స్ వోల్టేజ్ మీన్స్ దానికి యూనిట్స్ ఏమిటి అంటే వోల్ట్, బై I మీన్స్ కరెంట్ యూనిట్స్ ఏమిటి అంటే యాంపియర్స్. ఓకే, 1 volt by 1 ampere is equal రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి అంటే ఓమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఓమ్ సింబల్ ఇట్ ఈస్. సో 1 volt by 1 ampere is equal 1 ohm. 1 volt by 1 ampere is equal 1 ohm. This is also important bit.
And next one, electric shock. Electric shock means, so if there are two wires, ఇక్కడ ఒక 2 వైర్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే, సో హియర్ ఇట్ ఈస్ at a potential difference of 240 volts and it is a potential difference of 12 volts. సో ఇక్కడ పొటెన్షియల్ 240 volts ఉంది, ఇక్కడ 12 volts ఉంది అని అనుకుందాము. ఇక్కడ there is a potential difference between these two wires. ఎప్పుడైతే ఇలా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో, ఈ 2 ఎండ్స్ని కనెక్షన్ ఎప్పుడైతే చేసామో, then current passing through this 240 volts to 12 volts. So that is high voltage to low voltage. ఎప్పుడైతే ఇలా వోల్టేజ్ డిఫరెంట్ వోల్టేజెస్ ఉన్నటువంటి వైర్స్ని కనెక్ట్ చేసామో, దెన్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ త్రూ ఇట్ అండ్ వీ ఫీల్ ది ఎలక్ట్రిక్ షాక్. అప్పుడు ఇక్కడ మనం ఏదైనా సరే ఎవరైనా పర్సన్ ఈ వైర్ని టచ్ చేసినట్లయితే హీ ఫీల్స్ ఎలక్ట్రిక్ షాక్. అందుకనే మన స్ట్రీట్స్ మీద పోల్స్ ఉంటాయి, పోల్స్ మీద ఇలా వైర్స్ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ ఒక బర్డ్ ఎప్పుడైనా ఒక వైర్ మీద వాలింది అనుకోండి, ఇట్ డిడెంట్ ఫీల్ ఎలక్ట్రిక్ షాక్. వై? బికాజ్ this one wire is at one potential, ఒక పొటెన్షియల్ దగ్గర ఉంటుంది, and there is no potential difference along this wire. ఈ వైర్ మొత్తం అంతా కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు. బట్ ఈ పక్షి ఇక్కడ ఒక కాలు ఎప్పుడైతే ఉంచిందో, దెన్ there is a potential difference between these two wires and electric current passing through this bird and this bird feels electric shock. అలాగే ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ షాక్. సపోజ్ అలాగే వెట్ పర్సన్ యొక్క రెసిస్టెన్స్ అలాగే డ్రై పర్సన్ యొక్క రెసిస్టెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. వెట్ పర్సన్కి రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, అందుకని వాడి బాడీ గుండా కరెంట్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సపోజ్ వెట్ బాడీకి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 100 ohms రెసిస్టెన్స్ ఉంటుంది. అందువల్లనే మనం ఎప్పుడైనా సరే స్నానం చేసిన వెంటనే స్విచ్చెస్ అనేవి ముట్టుకోకుండా ఉంటాం. వై? బికాజ్ ఆన్ వెట్ బాడీ ది రెసిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ లో, దెన్ ది కరెంట్ పాసింగ్ త్రూ దిస్ బాడీ ఈజ్ వెరీ హై, దెన్ వీ విల్ ఫీల్ ది ఎలక్ట్రిక్ షాక్. అలాగే డ్రై పర్సన్కి అయితే కనుక వాడి బాడీలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇట్ ఈజ్ 5 lakhs ohms. దట్స్ వే డ్రై పర్సన్ ఫీల్స్ లెస్ షాక్ వెన్ కంపేర్ టు ది వెట్ పర్సన్. డ్రైగా ఉన్నటువంటి వాడికి 5 lakhs ohms రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కరెంట్ చాలా తక్కువగా వాడి బాడీలోంచి వెళ్తుంది. సపోజ్ ఒక పర్సన్ యొక్క రెసిస్టెన్స్ 1 lakh ohm ఉందనుకుందాం, 1 lakhs ohm ఉంది అనుకోండి, దెన్ మన ఇంట్లో వచ్చేటటువంటి కరెంట్ మొత్తానికి కూడా 240 volts ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది. సో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ 240 volts. అప్పుడు వాడి బాడీ గుండా వెళ్ళేటటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే I ఈజ్ ఈక్వల్ V/R ఈజ్ ఈక్వల్ V మీన్స్ 240 బై రెసిస్టెన్స్ మీన్స్ 1 lakh. వేసుకుంటే 0 క్యాన్సిల్, దెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ 0.0024 amperes. దిస్ ఈజ్ ఆల్సో ఎఫెక్ట్స్ ది హ్యూమన్ బాడీ. సో ఈ 0.0024 amperes అనే కరెంట్ కూడా మన బాడీ గుండా వెళ్తే మన బాడీకి ఎఫెక్ట్ ఇస్తుంది, అందువల్లనే మనం ఎలక్ట్రిక్ షాక్కి గురవుతాం. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. దట్ మీన్స్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్. దట్ మీన్స్ ఒక కండక్టర్ యొక్క లెంత్ పెంచితే దాని యొక్క రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో ఈ ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ని చూడగానే మనకి ఏ ఫార్ములా గుర్తుకు రావాలి అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2. దట్ మీన్స్ ఏవో ఒక 2 వైర్స్ ఇచ్చి, సపోజ్ హీర్ ఆర్ 2 వైర్స్ అండ్ ది ఫస్ట్ వైర్ ఈజ్ ఎట్ రెసిస్టెన్స్ R1, ఫస్ట్ వైర్ ఈజ్ ఆఫ్ రెసిస్టెన్స్ R1 అండ్ సెకండ్ వైర్ ఈజ్ ఎట్ రెసిస్టెన్స్ R2 and the length of the first wire is L1, then what should be the length of the second wire అని అడిగితే R1/R2 is equal to L1/L2 ఫార్ములా వేసుకుని then we can find the value of L2. So in this case we can use the formula R1/R2 is equal to L1/L2. And resistance also depends on area of cross section, and the relation between resistance and area of the conductor is inversely proportional. That means resistance of the conductor is inversely proportional to the area of cross section. ఈ ఫామ్లో చూడగానే మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే R proportional to 1/A means R1/R2 is equal R1/R2 is equal A2/A1. ఇది కూడా మనకి ప్రాబ్లమ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలాగా అంటే సపోజ్ హీర్ ఈజ్ 1 wire and this is at R1 resistance and here is another wire and this is at resistance R2.
and area of cross section of first wire is A1 and what should be the area of cross section of second wire అని అడిగితే మనం ఏమని చేయాలి అంటే using this formula we can find the area of cross section of the second wire. Why? Because R1 A1 are there and R2 is there, we can find the value of A2 using this formula. సో ఈ రెండు ఫార్ములాలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో అలాగే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ అండ్ ఆర్ ప్రపోర్షనల్ టు 1/a ఈ టూ ఫార్ములాస్ని బేస్ చేసుకుని వచ్చిందే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫార్ములా. దట్ మీన్స్ R proportional to L and R proportional to 1/a. On combining these two inequalities, R proportional to L/a. So ఈ ప్రపోర్షనాలిటీని పోగొట్టాలి అంటే ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ రో. R is equal to rho L/a. This rho is called specific resistance or resistivity. So specific resistance or resistivity. So this rho is equal RA/L అవుతుంది. RA/L. This is the specific resistance or resistivity. So దీని ఫార్ములా కూడా మనకి బిట్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ అంటే RA/L అని రాయాలి. RA/L. సో దీనికి యూనిట్స్ ఇప్పుడు చూద్దాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్ RA/L అండ్ దీనికి యూనిట్స్ కావాలి అంటే ఆర్కి యూనిట్స్ ఓమ్ అండ్ ఏ మీన్స్ ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్ మీన్స్ మీటర్. ఈ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే దిస్ ఈజ్ ఓమ్ మీటర్. సో ఓమ్ మీటర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. అలాగే ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ యొక్క రెసిప్రోకల్ దట్ మీన్స్ టు ది పవర్ ఆఫ్ -1 ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. దీన్ని ఏమంటారంటే కండక్టివిటీ అంటారు. ఇది కూడా బిట్గా అడుగుతాడు. రెసిస్టివిటీ టు ది పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ కండక్టివిటీ. దట్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కండక్టివిటీ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ కండక్టివిటీ. జాగ్రత్తగా ఉండండి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మీన్స్ రో ఈజ్ ఈక్వల్ RA/L. దీన్నే రెసిస్టివిటీ అని కూడా అంటాం. సో 1/resistivity is known as conductivity. 1/resistivity అన్న resistivity to the power of -1 అన్న ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ అన్న ఒకటే అండ్ దట్ ఈస్ కండక్టివిటీ. ఓకే, ఈ బిట్స్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం.